హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. నేను నిన్న ఆక్సిలేట్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆక్సిలేట్స్ అంటే చాలా భయపెట్టేస్తున్నారు కొంతమంది. ఆ యూట్యూబ్ వీడియో చూసి భయపడకండి, ఆక్సిలేట్స్ వల్ల అసలు మీకు ఏ విధమైన ప్రమాదం లేదు అని ఆ వీడియో టాపిక్. అయితే కామెంట్ సెషన్లో కామెంట్స్ ఎలా వచ్చినాయి అంటే, ఎవరైతే ఈ ఆక్సిలేట్స్ గురించి జనాల్ని భయపెడుతున్నారో వాళ్ళు కొన్ని రీసెర్చ్ పేపర్స్ చూపిస్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి అని ఆ క్వశ్చన్. దానికి నేను రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ ఇక్కడ డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి ఆ వీడియో ముఖంగా దీనికి రెస్పాన్స్ ఇస్తే బెటర్ అని నాకు అనిపించింది. రీసెర్చ్ పేపర్స్లో కనిపించేది మనం చదివేది అంతా నిజమేనా? ఒకటి ఈ విషయం చాలా డీటెయిల్గా చెప్పాలి నేను మీకు. ఏంటి అంటే, లాస్ట్ 1.5 yearsలో ఇంకా క్లియర్గా చెప్పంటే లాస్ట్ 1 yearలో మేము అనేక జబ్బులకి సొల్యూషన్ కనుక్కోవడం జరిగింది, నేను కానీ మా టీం కానీ. ఎలాగంటే, ఒక్కోసారి ఒక జబ్బుతోటి ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏమేంటి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి అతను కొన్ని ఇష్యూస్ అన్నీ నోట్ చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి సోరియాసిస్ ఉంది, అలాగే టినైటిస్ ఉంది, అలాగే అతనికి యాంగ్జైటీ ఉంది, ఇలాగ మల్టిపుల్ ఉన్నాయి. అతనికి సోరియాసిస్ ఫిక్స్ చేయాలంటే ఆబ్వియస్లీ అతన్ని ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగస్ కానీ ఈస్ట్ కానీ ఉంటుందో దాన్ని క్లీనప్ చేయాలంటే ఓవగ్రత అయిన ఫంగస్ని ఈస్ట్ని తగ్గించాలి. సో అతని డైజెషన్ స్పీడ్ని పెంచి ఎప్పుడైతే ఈ ఫంగస్ని ఈస్ట్ని కంట్రోల్లో పెట్టామో అతనికి సోరియాసిస్ తగ్గడంతో పాటు ఏవైతే వేరే సమస్యలు చెప్పేదో, ఏవైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ టినైటిస్ కూడా తగ్గింది అతనికి, అలాగే వేరే ఇతరత్ర ఈస్ట్ రిలేటెడ్ ఏవైతే నేను చెప్తూ ఉంటానో అవి తగ్గడం గమనించాం. ఇది ఒక వ్యక్తి విషయంలో కాదు, చాలామంది విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కండ్ల కలక చాలా రెగ్యులర్గా వస్తూ ఒకసారి వచ్చాక 3-4 నెలలు కానీ తగ్గేది కాదు. ఆ వ్యక్తికి సేమ్ సెబరిక్ డెర్మటైటిస్ వస్తే అతను ఇక్కడికి వస్తే సెబరిక్ డెర్మటైటిస్ కోసం అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అతని కండ్ల కలక కూడా తగ్గిపోయింది, కంజక్టివైటిస్. అతనికి కండ్ల కలక వస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కండ్ల కలక వచ్చేది, అసలు అర్థం అయ్యేది కాదు అతనికి. ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ కండ్ల కలకకు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ ఫంగస్, ఈ ఈస్ట్ ఓవగ్రత్ ఒక రీజన్ అని చెప్పి మేము సెబరిక్ డెర్మటైటిస్ కోసం ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తే అది ఇంకొక జబ్బుని ఫిక్స్ చేయడం. సో నెక్స్ట్ టైం ఇంకొక వ్యక్తి ఇలాగే లాంగ్ టర్మ్ కండ్లకలతో వస్తే ఆ వ్యక్తికి సేమ్ ఇదే ట్రీట్మెంట్, అంటే ఈస్ట్ ఓవగ్రత్ని తగ్గించే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అతనికి తగ్గింది. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే క్రానిక్ కాంజక్టివైటిస్ ఉంటుందో దానికి కూడా రీజన్ ఈస్ట్ అని చెప్పి. ఈ విధంగా మేము ఒకదాని తర్వాత ఒకటి ఒక జబ్బు ఫిక్స్ కోసం ట్రై చేస్తే వేరే జబ్బులు తగ్గుతుంటే ఆ విధంగా మేము డిరైవ్ చేసాం. ఏమని, ఈస్ట్ ఓవగ్రత్ వల్ల ఇలా ఈ జబ్బులన్నీ వస్తాయని, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇందాక నేను చెప్పిన టినైటిస్, కంజక్టివైటిస్, ఇంకా యువైటిస్, ఇంకా అనేకం అనమాట. ఇవన్నీ కూడా ఈస్ట్ ఓవగ్రత్ వల్ల వస్తుంటాయి యాక్చువల్లీ. సో ఈ విధంగా మేము డిరైవ్ చేసాం. సో మాకు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఇంకా ఆ లిస్ట్ కొంచెమే చదివాను నేను మీకు. ఇంకా చాలా ఉన్నాయి. లైపోమా, కొవ్వుగడ్డలు, వెరికోస్ వెయిన్స్, వెరికోసీలు, హెవీ డాండ్రఫ్, స్కేలీ టైప్లో ఉండే డాండ్రఫ్, చంకల్లో బ్లాక్గా ఉండడం, రింగ్ వామ్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ పిగ్మెంటేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో ఇలాగ అనేకం. ఇవన్నిటికీ వెనకాల రూట్ కాజ్ ఈస్ట్ ఓవగ్రత్ అనే విషయం మేము ఎప్పుడైతే ఒక జబ్బును తగ్గించడానికి ట్రై చేస్తామో వేరే జబ్బులు తగ్గుతుంటే అప్పుడు మేము గమనించేది. సో ఒకలా జరిగింది ఏంటి అంటే, ఈ లాస్ట్ 1 yearలో మేము పేషెంట్స్ని ట్రీట్ చేస్తూనే చాలా డీప్గా రీసెర్చ్ చేసినట్టు అయింది, ఆటోమేటిక్గా అయింది. అలాగా అది ఏ విధంగా అయిందంటే, వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ, వీళ్ళలో చాలామంది రెగ్యులర్గా మా క్లినిక్కి ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళ వల్లనే మాకు బాగా విషయం తెలుస్తుంటాయి. ఎందుకంటే ఒకసారి వచ్చి తగ్గిపోయాక సైలెంట్గా ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల మాకు పెద్ద తెలిసేది కాదు. రెగ్యులర్గా ఫాలోఅప్కి వస్తూ తగ్గించుకున్న వాళ్ళ ద్వారా మాకు ఇంకా బాగా తెలిసింది ఇలాంటివి. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మాకు అనుకోకుండానే మేము చాలా రీసెర్చ్ చేసినట్టు అయింది, చాలా విషయాలు తెలుసుకున్నట్టు అయింది. ఇప్పుడు వీటి గురించి ఆన్లైన్లో రీసెర్చ్ పేపర్స్లో వెతికితే కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఫంగస్ వల్ల, ఈస్ట్ వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయా, ఎక్కడా లేదు ఇన్ఫర్మేషన్.
ఎక్కడో ఒక రీసెర్చ్ పేపర్లో ఎవరో ఒక వ్యక్తి కనిపెట్టి రాసి ఉంటాడు, బట్ దానికి అసలు ఏ విధమైన ప్రాముఖ్యత ఉండదు. బాగా పబ్లిష్ అయిన, బాగా పాపులర్ అయిన రీసెర్చ్ పేపర్స్ చూస్తే అందులో ఉండే ఇన్ఫర్మేషన్ నిజానికి అసలు కరెక్ట్గానే ఉండదు. అంటే రీసెర్చ్ పేపర్స్లో ఉండేదంతా కరెక్టేనా? అసలు రీసెర్చ్ పేపర్స్లో నిజానికి ఈ విషయం ఇప్పటికి కనుక్కొని ఉంటే, ఎవరన్నా దాని రీసెర్చ్ పేపర్స్లో యాడ్ చేసి ఉంటే ఇప్పటికీ ఇది చాలామందికి వెళ్ళేది. ఇది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఈస్ట్ ఉష్ణోగ్రత వల్ల ఇన్ని జబ్బులు వస్తాయి, ఫంగస్ వల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి, ఈ విషయాలు ఎవరికి తెలియదు. బ్యాక్టీరియా ఉష్ణోగ్రత అయితే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, చాలా విషయాలు చాలామందికి తెలియదు. అందువల్ల రీసెర్చ్ పేపర్స్ ఎవరన్నా చూపించి ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది నిజం అంటే అది నమ్మకండి. అది మాకు ఇది తెలిసాక, ఇది చేసాక తెలిసింది మాకు యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈస్ట్ ఉష్ణోగ్రతకి కనెక్షన్ ఉంటుందని ఎక్కడన్నా అసలు ఉంటుందా? అసలు అది మేము కనిపెట్టాక మాకు తెలిసింది యాక్చువల్లీ. ఒక ఇష్యూతో వస్తే ఆ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ ఒక 3 నెలల పైకి వచ్చి, నా జీవితంలో నేను లాస్ట్ 7 ఏళ్లలో ఒక్కసారి కూడా అనుభవించిన ఎరెక్టైల్ అంగస్తంభన అనేది ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫిక్స్ అయ్యి నాకు వచ్చిందండి అని చెప్పి వచ్చాడు. అతను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఆ ఇష్యూ ఉందని కూడా చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపడ్డాడు అతను. సో అతను వేరే ఇష్యూ కోసం వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గింది. మాకు అప్పుడు తెలిసింది, ఓ ఇది కూడా ఈస్ట్ రిలేటెడ్ అనమాట. సో ఆ తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవన్నీ లో స్పెర్మ్ కౌంట్, వెరికోస్ వెయిన్స్, ఓ ఇన్ని ఉన్నాయా, ఎన్ని వస్తాయా ఈస్ట్ వల్ల, వీటి గురించి చెక్ చేస్తే అసలు రీసెర్చ్ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అందుకనే చూడండి, ఇప్పుడు రీసెర్చ్ పేపర్ ఎలా ఉంటుంది, ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే పీపీఎస్ వాడండి అని ఉంటుంది. కానీ పీపీఎస్ వాడడం కరెక్ట్ కాదు. డైజెషన్ ఇష్యూస్ ఉంటే మీరు కరెక్ట్గా, మన యాసిడ్ తక్కువ ఉంటే విటమిన్ హెచ్సిల్ ఇవ్వాలి, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువ చూస్తుంటే డైజెషన్ ఎంజైమ్స్ ఎక్స్టర్నల్గా ఇవ్వాలి, బయలు ఇవ్వాలి, ఇలా అన్ని బయట నుంచి ఇచ్చి మీరు డైజెషన్ పెంచాలి తప్పించి పీపీఎస్ వాడేసి మొత్తానికి సర్వనాశనం చేయకూడదు డైజెషన్ సిస్టమ్ని. సో అక్కడే మీకు అర్థమవుతుంది రీసెర్చ్ పేపర్స్ అనేవి కరెక్ట్ కాదు, వాటిని గుడ్డిగా నమ్మడం, వాటిని ఫాలో చేయడం అనేది చాలా డేంజర్ అని. ఇది చెప్పాలంటే 1 సంవత్సరం క్రితం నా వ్యూ వేరు రీసెర్చ్ పేపర్స్ మీద, ఇప్పుడు నా వ్యూ వేరు. నేను విపరీతంగా రీసెర్చ్ పేపర్స్ చదువుతూ అందులో ఉన్నదే నిజం అనుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగానే నేను కూడా అనేక మందిలాగా అనేక ఆటోఇమ్యూన్ జబ్బులకి లీకీ గట్టే రీజన్ అనుకుంటూ ఉండేవాడిని. అసలు లీకీ గట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, అసలు అది ఆటోఇమ్యూన్ జబ్బులకి అది రీజన్ కాదు అని తెలిసాక ఆ విషయం చెప్పినా కూడా ఎవరు నమ్మదు ఇప్పుడు యాక్చువల్లీ. బట్ అది నాకు తెలిసింది తర్వాత. అంతకుముందు నేను కూడా లీకీ గట్టే వల్లే ఆటోఇమ్యూన్ జబ్బులు, లీకీ గట్టే వల్లే రొమటైడ్ ఆర్థరైటిస్, లీకీ గట్టే వల్లే సోరియాసిస్ ఇలా చెప్తూ ఉండేవాడిని. బట్ ఫైనల్గా ఏం తెలిసింది, ప్రాక్టికల్గా మాకు చూసేగా తెలిసింది ఏంటంటే, లీకీ గట్ ఉందంటే నిజానికి తెలుస్తుంది, మనిషికి పెయిన్ ఉంటుంది. చాలామంది మాకు లీకీ గట్ ఉందేమో అంటూ వస్తుంటుంది, అసలు వాళ్ళకి లీకీ గట్ ఉండదు. లీకీ గట్ ఉందంటే పెయిన్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో అదండి. సో ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ ఇక్కడితో నేను దీన్ని ఆపుతున్నాను. కానీ నా కంక్లూజన్ అయితే నేను చెప్తున్నాను వినండి, రీసెర్చ్ పేపర్స్ అనేది అస్సలు మీరు వాటిని నమ్మకండి. ఇందులో కొన్ని అయితే కంప్లీట్లీ బయాస్డ్ ఉంటాయి. అంటే కొంతమంది కావాలని ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేయడం కోసము, దానికి సేల్స్ పెంచడం కోసము బయాస్ తోటి రాస్తుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అండ్ కొంతమంది జెన్యున్గా చేసినప్పటికీ వాళ్ళు చేసిన రీసెర్చ్ రాంగ్ అయినప్పుడు ఆ రీసెర్చ్ పేపర్ కూడా రాంగ్ అయి ఉంటుంది యాక్చువల్లీ. సో అందువల్ల రీసెర్చ్ పేపర్స్ని కంప్లీట్లీ గుడ్డిగా నమ్మకండి. ఈ రీసెర్చ్ పేపర్స్ని నమ్ముతూ ఫాలో అవుతూ అందులో ఉన్నది చూసి ఆక్సిడేట్స్ అంత భయంకరం, అంత డేంజరస్ అని వీళ్ళు చెప్తుంటే అది నమ్మకండి. వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఓన్లీ ఆ రీసెర్చ్ పేపర్స్ ఆ గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ మీద పడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.